హలో హలో హలో, అందరికీ నమస్కారం. అసలు నెయ్యి గురించి మర్చిపోండిరా బాబు. నెయ్యి తినేసారా, అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా కల్తీ అయితే చెప్పాలి. అది ఎవడో తినేసాడు, ఎవడో అయిపోయింది అని ఇన్నాళ్ళు ఉంటుందా? ఇప్పుడు ఇన్ని రోజులు ఉంటుందా? ఇంకా ఇది అన్న కోర్టు కేసుల్లాగా 10 ఏళ్ళు నడుస్తుందా? ఏదో 5 ఏళ్ళు నడిచింది. వాళ్ళు నూనె అనే ద్రావణంతో తయారు చేశారు. నూనెలో ద్రావణం కలిపి రసాయనాలు కలిపి చేశారు, అయిపోయింది. ఎవరికి ఏం తెలలేదు. ఇక అది మామూలే. నూనె అనే దాంట్లో వాసన కోసం ద్రావకాలు కలిపారు. దానికోసం మనం ఏం చేస్తాం ఇంకా? దాని గురించి మర్చిపోండి. ఇందాపూరా అని ఇవన్నీ ఎందుకు కాదు. వాళ్ళు తగ్గరు, వీళ్ళు తగ్గరు. వాళ్ళు ఎవడు తప్పు చేసినాడు, ఎవడన్నా అది చేసాను ఒప్పుకుంటాడా? లాయర్లు ఉంటారు దానికోసం. అలాగే దొంగతనం చేసిన ఒప్పుకుంటాడా? సాక్ష్యాలు నిరూపించాలి. సాక్ష్యాలు ఉంటేనే నిరూపించేది. ఎవడు తప్పు చేసినాడు ఒప్పుకోడు. అది జగమెరిగిన సత్యం. ఇంకా ఏం చేసినా అంతే. మనం ఎంత చేసినా ఇప్పుడు పలానాళ్ళు ఆ లాయర్స్ వాళ్ళ కోటేసి ఉంటారు, వీళ్ళ కోటేసి ఉంటారు. వాళ్ళ కోటేసినాడు డబ్బులు తీసుకుని వీళ్ళ మీద తప్పు చెబుతాడా? అది ఒక రకమైన ప్రతి మనిషికి ఉండేది జన్మ హక్కు. లాయర్లు అంటే దానికోసమే కదా. లాయర్లు గొడవలు లేకపోతే లాయర్లు ఎందుకు? ఏదో గొడవ పడితేనే కదా లాయర్కి డబ్బులు వచ్చేది. 5 ఏళ్ళు కేసు పెట్టేస్తే 5 ఏళ్ళు వాయిదాలు అడిగి 5-6 ఏళ్ళు నడుపుతారు. 10 ఏళ్ళు కూడా నడిచిన కేసులు ఉన్నాయి, 20 ఏళ్ళు నడిచిన కేసులు ఉన్నాయి. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని కేసుల్లో ఇద్దరు చచ్చిపోయి ఉంటారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది అనుకో. వాళ్ళ కొడుకులు నడపాలంటే మనవాళ్ళు నడపాలి. ఇక అంతే. ఎవ్వరు ఏమీ లేదు. ఆస్తి తగాదాల్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ తాత వేస్తే కేసు మనవడు కొడుకు పోయి మునిమనవాళ్ళకి వస్తాయి డబ్బులు. ఇక అంతకంటే ఏమీ లేదు. మనం సామాన్యులు ఇలాగ అనుకోవటమే. సోషల్ మీడియా బ్యాన్ చేస్తారంటారు కదా, బ్యాన్ చేయరు, అది మొక్కం చేయరు. ఎందుకంటే దరిద్రం ఇంకోటి లేదు. సోషల్ మీడియా బ్యాన్ చేస్తే గవర్నమెంట్లో పడిపోతాయి, గ్యారంటీ పడిపోతాయి. ఇంకంతకంటే ఏం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్ చేస్తూ ఉంటాను నేను. అన్నీ మంచిగా నిజం చెబితే ఎవరిని తిట్టను.